ఈ చేతి వేలుని చూశారు కదా, ఈ చేతి వేలికి ఈ చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్ళు ఒకసారి ఒకదానికొకటి పోటీ పడ్డాయంట. మొట్టమొదట బొటన వేలు అన్నదంట, నేను మీ అందరికంటే కూడా లావుగా ఉన్నాను కాబట్టి నేనే గొప్పవాడిని అని చెప్పి అన్నదంట. తర్వాత ఈ యొక్క చూపుడు వేలు లేచి నిలబడి, నువ్వు లావుగా ఉండొచ్చు, కానీ నేను అందరికీ కూడా ఇది చెయ్యి అది చెయ్యి, ఇలా ఉండు అలా ఉండు అని చెప్పి నేను అందరినీ కూడా నియంత్రిస్తూ వాళ్ళందరినీ కూడా నేను ఒక తాటి మీద నిలబెడతాను కాబట్టి నేనే గొప్పవాడిని పెద్దవాడిని అని చెప్పి అన్నదంట. తర్వాత మధ్యవేలు నిలబడి, నువ్వు అందరిని నియంత్రించవచ్చు, కానీ జనం మధ్యలో ఉన్నటువంటి నాయకుడిలాగా నేను మీ అందరి మధ్యలో ఉన్నాను, నేను పైగా మీ అందరికంటే ఎత్తుగా ఉన్నాను కాబట్టి నేనే గొప్ప అని చెప్పి అన్నదంట. తర్వాత ఈ యొక్క ఉంగరపు వేలు నేను లేచి నిలబడి, నువ్వు లావుగా ఉంటే ఉండొచ్చు, నువ్వు అందరినీ నియంత్రించవచ్చు, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి నువ్వు అందరికీ డిమాండ్ చేయొచ్చు, నువ్వు అందరికంటే ఎత్తుగా ఉండొచ్చు, నాయకుడిలాగా మధ్యలో ఉండొచ్చు, కానీ జనం మాత్రం నాకే కిరీటం పెడతారు కాబట్టి నేనే మకుటం ఉన్నటువంటి మహారాజుని. అందుకే చూడండి, జనం అంతా కూడా ఈ వేలికే ఉంగరం పెడతారు, అందుకే దీన్ని రింగ్ ఫింగర్ అని చెప్పి అంటారు అన్నమాట. ఇంకా ఈ 4 వేళ్ళు మాట్లాడుకున్నటువంటి కన్వర్జేషన్ పూర్తిగా విని ఈ చిటికెన వేలు చివరిగా ఇంకా మాట్లాడేదానికి ఏమీ లేదు చిటికెన వేలు దగ్గర. అప్పుడు అనుకున్నదంట, అయ్యో నేను తుచ్చమైన వాడిని, అల్పమైన దాన్ని, నేను ఏమీ చేయలేను, దేనికి పని చేయను, దేనికి పనికిరానని చెప్పేసి అనుకుంటుందంట. అనుకుంటూ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుందంట. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏమంటుంది, స్వామి నేను చాలా అల్పుణ్ణి, నేను దేనికి పనికిరాను, దయచేసి నన్ను నీ యొక్క సేవలో నిమగ్నం చేసుకో స్వామి అని చెప్పి అంటే ఆ యొక్క ప్రార్థనకు భగవంతుడు ప్రతిస్పందించి, ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా స్వామి చెప్తున్నారు, 4వ అధ్యాయంలో వస్తుంది. ఏదామం ప్రపద్యంతే తాం సదైవం భజామ్యహం, ఎవరెవరు నన్ను ఏ విధంగా ఆశ్రయిస్తారో వాళ్ళకి ఆ రకంగా నేను వసుగుతాను, అనుగ్రహిస్తాను అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఈ చిటికెన వేలు ఈ రకంగా ప్రార్థించిందో ఆ క్షణం భగవంతుడు ప్రతిస్పందిస్తూ, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. ఏంటి ఆ వరం అంటే, ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ నా దగ్గరికి వచ్చి ప్రార్థించేటప్పుడు మొట్టమొదట దృష్టి నీ మీదే పడుతుంది అని చెప్పి భగవంతుడు చెప్పాడంట. అందుకే చూడండి, మనం వెళ్ళి భగవంతుని ముందు ప్రార్థించేటప్పుడు 2 చేతులు ఇలా జోడించి నిలబడినప్పుడు మొట్టమొదట భగవంతుని చూపు చిటికెన వేలు మీద పడుతుంది, తర్వాత ఉంగరపు వేలు, తర్వాత మధ్య వేలు, తర్వాత చూపుడు వేలు, తర్వాత బొటన వేలు. చూసారా, ఎప్పుడైతే నేను గొప్ప అని చెప్పి పోటీ పడ్డ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. వినయం ప్రదర్శించినటువంటి వ్యక్తి మాత్రం అగ్రపీఠంలో అగ్రపూజ అందుకున్నాడు భగవంతుడి దగ్గర. వినయం అనేది భగవంతుడిని ఎప్పుడు ఆకర్షిస్తుంది, ఒకరోజు ఆకర్షించి ఒక క్షణం ఆకర్షించి అనేది ఉండదు. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఏమంటున్నారు, తృణాదపి సునీచేన తరోరివా సహిష్ణున అమానీనా మానదీన కీర్తనీయ సదాహరి, హరిని సదా కీర్తించాలని చెప్పి ఎవరన్నా అనుకుంటే వినయం అనేది మొట్టమొదట నేర్చుకోవాలి అనేటటువంటి నానుని మనకి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ చిటికెన వేలు గురించి చెప్పుకున్నాం. అందుచేతనే ఆ వినయానికి భగవంతుడు ఆకర్షితుడే. కృష్ణుడు ఏం చేశాడు, దేనికి పనికిరాదు అన్నటువంటి ఆ చిటికెన వేలి చేత తాను గోవర్ధనగిరిని ఎత్తి 7 రోజులు, 1 కాదు 2 కాదు, 1 గంట కాదు 2 గంటలు కాదు, 7 రోజుల పాటు తన యొక్క ఎడమ చేతి చిటికెన వేలి మీద గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడంట. హరే కృష్ణ.